టాలీవుడ్లో సెప్టెంబర్లో కొంచెం చిన్న మీడియం రేంజ్ సినిమాల మెరుపులు బాగానే జోష్ అందుకున్నాయి. మరి ఈ వారం మన ముందుకు వచ్చినటువంటి అంకిత్ కొయ్య హీరోగా నటించిన బ్యూటీ సినిమా ఎలా ఉందో, డైరెక్టర్ మారుతి గారి ప్రొడక్ట్ కావడంతో కొంచెం ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ అయితే ఉంది. మరి కథ ఎలా అనిపించిందో ఏమిటో తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో నంబర్ 1, కూతురే పంచప్రాణాలుగా బ్రతికేటువంటి మధ్యతరగతి తండ్రి, కన్నవాళ్ళను కాదనుకొని ప్రేమ పేరుతో మోసపోయేటువంటి కూతుర్ల కథలు తెలుగు తెరకు కొత్తవే కాదు. ఈ బ్యూటీ కూడా అదే పంథాలో సాగేటువంటి కథ. కానీ తండ్రి ఎమోషన్ అనేది ఎన్నిసార్లు చూసినా మనసుకు హత్తుకునేలా చూపించగలిగితే మళ్ళీ మళ్ళీ కనెక్ట్ అయిపోతూ ఉంటాం. మరి దీంట్లో కూడా బాగా తెలిసిన పాయింటే ఉన్నప్పటికీ ఫాదర్ ఎమోషన్ను ఎలా డీల్ చేశారు అని చెప్పి ప్రేక్షకుడిలో ఆసక్తి కలిగింది. నెంబర్ 2, మధ్యతరగతి తండ్రి కథను భావోద్వేగంగా చెప్పినా మెయిన్ స్టోరీ ఇంట్రెస్టింగ్గా లేకపోవటం, కథ అంతా కూడా ఊహకు అందేలా ఉండటం, హీరో అరెస్ట్ అయిపోయిన తర్వాత పరిణామాలతో సినిమాను స్టార్ట్ చేసిన తర్వాత క్యాబ్ డ్రైవర్గా నారాయణ జీవితాన్ని, కూతురు అలేఖ్యపై ఉన్నటువంటి ప్రేమను చూపించడం, అండ్ ఈ తరం అమ్మాయిగా అలేఖ్య పాత్ర, అలాగే అమ్మాయి వ్యవహార శైలి, తాను కోరింది ఇవ్వలేదు అని చెప్పి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టేటువంటి విధానం, ఇవన్నీ కూడా వాస్తవానికి చాలా దగ్గరగా అనిపిస్తాయన్నమాట. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ట్విస్ట్ బాగుంటుంది. సో ఫైనలీ చెప్పాలంటే కనుక నరేష్ అంకిత్ల పర్ఫార్మెన్స్ బాగుంటుంది, తండ్రి కూతుల ఎమోషన్ బాగుంటుంది, సంగీతం కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఈ బ్యూటీ సినిమా పేరుకే బ్యూటీగా ఆగిపోతుంది. మరి ఆర్జే సునీత రేటింగ్ 2 స్టార్స్.